అందరికీ నమస్తే అండి. మన ఏపీ 175 ఛానల్లో ఇవాళ నుంచి కూడా ఎంపీల పనితీరు, పార్లమెంట్ సభ్యుల పనితీరు మీద స్పెషల్ రిపోర్ట్లు ఇస్తాను. సో దీనిలో ఫస్ట్ శ్రీకాకుళం ఎంపీ, ఎందుకంటే మనకి పైనుంది ఉత్తరాంధ్ర అత్యంత కీలకమైన నియోజకవర్గం. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. సో కొంచెం నిర్మోహమాటంగానే చెప్తాను. అండ్ ఒక ఎంపీ పనితీరు మీద మనం చెప్పాలి అంటే గ్రౌండ్ లెవెల్లో పరిశీలన ఉంటుంది, పరిశోధన ఉంటుంది, పూర్తి స్థాయి అధ్యయనం ఉంటుంది. అవన్నీ పూర్తి స్థాయి రిపోర్టులు తెప్పించుకొని నేను 1-2 సార్లు క్రాస్ చెక్ చేసే చెప్తాను. సో ఇందులో రామ్మోహన్ నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మనం ఎందుకు ప్రస్తావించాలంటే ఈయన ఒక పెద్ద రాజకీయ వారసుడు. కింజరాపు అనే బ్రాండ్ని ప్రస్తుతం మోస్తున్న వారసుడు. కింజరాపు ఎర్రన్నాయుడు గారు 4 సార్లు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. సో ఒక బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా సుదీర్ఘకాలం ఉన్నారు. సో ఆయనకు పార్టీలకు సంబంధం లేకుండా ఆ జిల్లాలో ఫ్యాన్ బేస్ ఉంది, జనంలో అంత పట్టుంది. సో అటువంటి నాయకుడికి వారసుడిగా రామ్మోహన్ నాయుడు గారు తెర మీదకి వచ్చి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. సో ఒక రకంగా అచ్చెన్నాయుడు గారు కీలకమైన పొజిషన్లో ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన్నే అందరూ చూస్తారు. సరే, ఇంతకీ ఈయన పనితీరు ఎలా ఉంది? డైరెక్ట్గా చెప్పుకోవాలంటే బిలో యావరేజ్. నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే పాస్ మార్కులు వస్తాయి అంతే. ఎందుకంటే చాలా హామీలు ఉన్నాయి. నేను మొదటి నుంచి హామీల గురించి ప్రస్తావించాలి అంటే శ్రీకాకుళంలో ఒక పెద్ద పారిశ్రామిక నగరం తీసుకొస్తామని 2014 ఎన్నికల టైంలో ప్రతిపాదించారు, హామీ ఇచ్చారు. అస్సలు జీరో, దీని మీద పురోగతి జీరో. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ పార్క్ తీసుకొస్తాము శ్రీకాకుళానికి అని కూడా అప్పట్లో 2014 ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆయన మాటల్లో హామీ ఇచ్చారు. ఇది కూడా జీరో. అలాగే ఫుడ్ పార్క్ 2014 జిల్లా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఫుడ్ పార్క్ తీసుకొస్తాము శ్రీకాకుళానికి అని చెప్పారు. ఇది కూడా జీరో. అలాగే శ్రీకాకుళం నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పి అప్పట్లో 2014 టైంలోనే హామీ ఇచ్చారు. తర్వాత దీని మీద కూడా పెద్దగా పురోగతి లేదు. సో మరి ఈయన ఏం సాధించారు అంటే శ్రీకాకుళం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విషయంలో ప్రతిపాదనల వరకు ఉంది. సో ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది కాబట్టి సొంతంగా ఆయన ప్రయత్నం అనే కంటే రాష్ట్ర ప్రభుత్వం పుణ్యఫలమని అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. సుమారుగా దానికి ఒక 550 కోట్లు కూడా ప్రీ డిపిఆర్ రెడీ చేసినట్టున్నారు, ప్రాసెస్లో ఉంది. అలాగే మూలపేట భావనపాడు పోర్టు, ఇది క్రెడిట్ వైసీపీ హయాంలోనే స్టార్ట్ అయింది కాబట్టి వైసీపీకే ఇవ్వాలి. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేశారు, ప్లాన్ చేశారు, డిపిఆర్ రెడీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని ఆచరణలో చూపించారు. దానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి ఆల్మోస్ట్ ఆయన దిగిపోయే సమయానికి 40% వర్క్స్ జరిగాయి. ఇప్పుడు ఆ పోర్టు నుంచి ఆ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు బతుకుతున్నారు. విపరీతంగా ఆ పోర్టు పనులకి గ్రావెలు, మట్టి, ఇసుక పంపిస్తూ బోల్డ్ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ పోర్టు పనులు మాత్రం నెమ్మదిగా జరుగుతున్నాడు. ఆ పోర్టు పనులు ఎన్నాళ్ళు జరిగితే ఆ జిల్లాలో నాయకులకు అంత ఆదాయం వస్తుంది, అందుకని స్లోగా చేస్తున్నారు. ఇంకా పచ్చిగా చెప్పలేములే, ఫీల్ అవుతారు చాలామంది. ఇక వంశధార ఫేజ్ 2 2024-25 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎంపీ గారు కూడా స్వయంగా మాట్లాడుతున్నప్పుడు గతంలో 2024 ఎన్నికలకు ముందు కూడా చెప్పారు. ఇది కూడా పురోగతి అంత స్పీడ్గా అయితే లేదు. అలాగే వంశధార నాగావళి అనుసంధానం మాటల్లో తప్ప చేతల్లో అంతగా లేదు, చూడాలి. అలాగే కోస్టల్ కారిడార్ భోగాపురం నుంచి మూలపేట వరకు ఒక కారిడార్ నిర్మాణం అన్నారు. ఇది కూడా డిపిఆర్ దశలో మాత్రమే ఉంది. సో ఓన్లీ కొన్ని కొత్త రైళ్లు తీసుకురావడం కావచ్చు. అలాగే టెక్కలి, పలాస, పాతపట్నం రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయంలో కొంత మాట్లాడడం. అలాగే ఉద్దానం కిడ్నీ సమస్య ప్రస్తావించి దానికి ఒక రీసెర్చ్ సెంటర్, ఈ విషయంలో కూడా మనం పూర్తిగా ఎంపీ గారికి మార్కులు ఇవ్వలేము, గత వైసీపీ ప్రభుత్వానికే మార్కులు ఇవ్వాలి. ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఒక రీసెర్చ్ సెంటర్, అలాగే ఒక పెద్ద వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు, ఇది వైసీపీకే ఇవ్వాలి. సో ఓవరాల్గా మరి ఏం చేశారు, ఎంపీగా ఏం చేశారు అంటే చెప్పాను కదా, బిలో యావరేజ్. మాటలు ఎక్కువ, పనులు తక్కువ, చేతలు తక్కువ. సో పురోగతి డెవలప్మెంట్ విషయంలో, పరిపాలన విషయంలో ఆయన చేసింది అది. మరి ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేశారు? అందులో ఫెయిల్. ఈ పనుల్లోనూ, పురోగతిలోనూ, అభివృద్ధిలోనూ పాస్ అవ్వచ్చు, బిలో యావరేజ్. కానీ నాయకుడిగా మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అంత మాట అంటే, ఫస్ట్ టైం ఆయన గెలిచిన తర్వాత అరే ఏజ్ తక్కువ, కుర్రాళ్ళలో మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి మాటకారి,
సో ఖచ్చితంగా మంచి ఉన్నత స్థితికి వెళ్తాడు అని ఆ నాయకులు ఓన్ చేసుకున్నారు. అప్పటికే ఎర్రనాయుడు గారి వారసుడు కింజరాపు బ్రాండ్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారు, గెలిపించారు. అందులోకి ఆయన ఎంపీగా పెర్ఫార్మెన్స్ బాగుంది. 2014 నుంచి 19 వరకు ఆయన డిబేట్లు, ఆయన అడిగిన ప్రశ్నలు దాదాపుగా 444 ప్రశ్నలు అడిగారు. మోర్ దాన్ 85% పార్లమెంట్కి హాజరయ్యారు ఫస్ట్ టైం ఎంపీగా. అండ్ లోకల్లో క్యాడర్ కూడా అందుబాటులో ఉన్నారు, క్యాడర్తో టచ్లో ఉన్నారు. నాయకులు ఇళ్ళకు వెళ్ళారు. ఫస్ట్ టైం బాగానే ఉంది. సెకండ్ టైం గెలిచారు, ఇప్పుడు థర్డ్ టైం గెలిచారు. సరే సెకండ్ టైం కాసేపు పక్కన పెడదాం. మూడోసారి గెలిచాక ఈ 2 ఏళ్లలో క్యాడర్తో రిలేషన్స్ కట్ అయ్యాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. కేంద్ర మంత్రి అయితే కావచ్చు, కేంద్ర మంత్రి అయినంత మాత్రాన క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోతే ఎలా? క్షేత్రస్థాయి కమ్యూనికేషన్ కట్ చేస్తే ఎలా? ఆ కేంద్ర మంత్రి పొజిషన్ ఇచ్చింది ఎవరు? క్యాడర్ కాదా, నాయకులు కాదా? ఇప్పుడు వాళ్ళని దూరం చేస్తే ఎలా? అసలు ఎవరితో కమ్యూనికేషన్ ఉండదు. ఒక ఇంపార్టెంట్ లీడర్ ఎవరైనా సరే ఫోన్ చేసి మాట్లాడాలని ఫోన్ చేసినా సరే పిఏ ఆన్సర్ చేస్తారంట. ఒక 3-4 రోజుల తర్వాత ఎంపీ గారు ఫోన్ చేస్తారు. అంటే ఏంటి మొన్న ఫోన్ చేసావు అని. ఇది నాకు చాలామంది చెప్పారనమాట. ఇంపార్టెంట్ లీడర్స్ ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న చాలామంది ఇదే మాట, ఇదే కంప్లైంట్. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అసలు సరిగ్గా ఉండదు. అండ్ మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడాలని ప్రయత్నించినా అస్సలు దొరకరు. పోనీ ఏమైనా బిజీనా? కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర రైల్వే శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేదా కేంద్ర ఆర్థిక శాఖ లాంటి పెద్ద పెద్ద శాఖలు ఏమైనా చూస్తున్నారా? ఏం లేదు. పని ఏమీ ఉండదు పెద్దగా. ఈ పౌర విమానయాన శాఖకి పెద్ద పనే ఉండదు. అంత బిజీగా చేసేది ఏమి ఉండదు. ఓపెన్గా పచ్చిగా చెప్తున్నా, అంత పనికే ఏమి ఉండదు. నిజానికి ఆయన షెడ్యూల్ చేసుకుంటే నియోజకవర్గంలో వారానికి 2 రోజులు 3 రోజులు అందుబాటులో ఉండొచ్చు. ఢిల్లీలో వారానికి 2-3 రోజులు అందుబాటులో ఉండొచ్చు. ఒకరోజు ఫ్యామిలీకి కేటాయించవచ్చు. ఇలా షెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా మారిపోయింది పరిస్థితి. యాటిట్యూడ్ మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. క్యాడర్ రిలేషన్స్ కట్ అయ్యాయి. సో అంటే ఒక పీక్స్లో ఉన్నారు కెరీర్లో. చిన్న వయసులోనే పీక్స్లోకి వెళ్ళిపోయేసరికి బహుశా ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో కానీ పొజిషన్ అయితే బాగాలేదు. సో ఎంపీగా ఆయనకు నెగిటివ్ మార్కులే పడుతున్నాయి ఈసారి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారికి ఒక పెద్ద కలిసి వచ్చే అంశం ఏంటంటే వైసీపీకి లీడర్షిప్ లేదు, వైసీపీకి సరైన నాయకుడు లేదు, సరైన దిక్కు లేదు. వైసీపీకి సరైన నాయకుడు ఉంటే, దిక్కుంటే రామ్మోహన్ నాయుడు గారికి వచ్చే ఎన్నికల్లో కష్టమే. ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా ఎంపీగా మాత్రం రామ్మోహన్ నాయుడు గారికి కష్టమే వచ్చే ఎన్నికల్లో. అంటే వైసీపీ సరైన లీడర్షిప్ ఉంటే, సరైన క్యాండిడేట్ని పెట్టగలిగితే. కానీ ఆ జిల్లాలో ఇంకోటి జరుగుద్ది. వైసీపీలో ఉన్న ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీకి, టీడీపీలో ఉన్న ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీకి అంతర్గతంగా రాజీలు ఉంటాయి, క్రాస్ ఓటింగ్లు ఉంటాయి. కాబట్టి సేఫ్గా ఉంటారు వీళ్ళందరూ కూడా. అప్పుడప్పుడు అది కూడా జరుగుద్ది. 2019లో జరిగిందంట. అండ్ అప్పుడప్పుడు జరుగుద్ది. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వైజ్ మనం ఓట్లు పరిశీలిస్తే అలా ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావం శ్రీకాకుళంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 ఫ్యామిలీల మధ్య ఒప్పందం కూడా కనిపిస్తుంది. సో అందుకే ఓవరాల్గా రామ్మోహన్ నాయుడు గారు ఒక కేంద్ర మంత్రిగా నరేంద్ర మోదీ గారికి, పిఎం గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండొచ్చు. అండ్ ఒక అంటే బిలో 40 ఏజ్ గ్రూప్ కాబట్టి, ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి పెద్దలు కూడా ఎంకరేజ్ చేస్తే చేయొచ్చు. నరేంద్ర మోదీ గారు కోర్ టీంలో రామ్మోహన్ నాయుడు గారు సభ్యుడిగా ఉంటే ఉండొచ్చు. కానీ ఏదైనా శ్రీకాకుళాన్ని మాత్రం పట్టించుకోవాలి. తన జిల్లాలో ఉన్న సమస్యలు సుదీర్ఘకాలంగా అలాగే ఉన్నాయనేది గుర్తించాలి. ఒక సరైన పరిశ్రమ లేదు, ఒక చెప్పుకునే అభివృద్ధి లేదు. సో అంత మారుమూల ప్రాంతం నుంచి అంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ 5 ఏళ్లలో తాను చెయ్యదగినంతా చేయాలి. ఇప్పుడు గుంటూరు చూడండి, పెమసాని గారు చూడండి, మ్యాక్సిమం తీసుకొస్తున్నారు, మ్యాక్సిమం ఫండ్స్ తీసుకొస్తున్నారు, చాలా వరకు బెటర్. అండ్ అందుబాటులో ఉంటున్నారు. కొంత కమ్యూనికేషన్ కూడా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు కమ్యూనికేషన్ కోసం. సో పూర్తిగా బెటర్ అని చెప్పలేను, కానీ రామ్మోహన్ నాయుడు గారితో పోలిస్తే కొంత బాగానే ఉంది నెట్వర్క్. అది కొంత వ్యవస్థ క్రియేట్ చేశారు, కొంతలో కొంత బెటర్. కానీ ఇక్కడ మాత్రం వ్యవస్థ చెడిపోయింది, పొలిటికల్ వ్యవస్థ చెడిపోయింది. తన తండ్రి నిర్మించిన రాజకీయ పునాదులే కూలిపోయే పరిస్థితికి వచ్చింది. మెయిన్ కమ్యూనికేషన్ లేకపోవడం, క్యాడర్ రిలేషన్స్ లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, మాట తీరు లేకపోవడం, ఓన్లీ మాటలు తప్ప చేతలు లేవు అనే టాక్ పార్టీ శ్రేణుల్లో కూడా వస్తుండడం. పార్టీలో కూడా అదే టాక్ ఉంది. టీడీపీ క్యాడర్ని కదిపితేనే అది చెప్తున్నారు. మన టీం శ్రీకాకుళం జిల్లాలోని ఈ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది క్యాడర్ను కూడా కలిసినప్పుడు చాలామంది ఓపెన్గా ఇదే చెప్పారనమాట.